హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. ఓకే. సో నేను మా ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఊటీ ప్లాన్ చేశాము, అది బైక్స్తో. సో పొద్దున 3 గంటలకు లేచి నేనైతే రెడీ అయిపోయాను. దారి మధ్యలో మా ఫ్రెండ్స్ని కలిసే ప్లాన్ ఉండింది. సో అలాగే కలిసి ఇప్పుడు ఆల్రెడీ మేము మైసూర్ సర్వీస్ రోడ్లో ఉన్నాము. మేము మైసూర్ సర్వీస్ రోడ్లు ఎంటర్ అయ్యేపాటికి సుమారు 4 లేదా 5 గంటలు అయిపోయింది. సో మేము డిసెంబర్లో ప్లాన్ చేసాం కాబట్టి చలి చాలా ఎక్కువగా ఉంది. దారి మధ్యలో ఎవడో పుణ్యాత్ముడు కానీ చలిమంట వేసి కూర్చున్నాడు. సో మేము బండ్లు నిలిపి మేము కొద్దిసేపు చలి కాంచుకొని మళ్ళీ మా ప్రయాణం మొదలుపెట్టాము. సో కొద్దిసేపు అయితే చాలా రిలాక్సింగ్గా అనిపించింది, చలిమంట వేసాం కాబట్టి. ఇప్పుడు మార్నింగ్ 6:30 అయింది. పక్కన మొత్తం చూసారంటే పొగమంచు కప్పేసింది. నేనైతే నా రైడ్‌ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. కానీ నాకు ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే, లైక్ మేము మైసూర్ రోడ్‌లో వెళ్తున్నాం కాబట్టి, మైసూర్ రోడ్‌లో హైవేస్‌లో మనకు 2 వీలర్స్ అలౌ లేదు. సో కాబట్టి మనం సర్వీస్ రోడే ఎంచుకోవాల్సొచ్చింది. ఈ సర్వీస్ రోడ్‌లో ఇబ్బంది ఏమంటే అడుగడుగునా మీకు స్పీడ్ బ్రేకర్స్ వస్తూనే ఉంటాయి. సో రైడ్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది మైసూర్ చేరే వరకు. బట్ స్టిల్ నేనైతే క్లైమేట్ అండ్ ఇది రైడ్ ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు కాస్త నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను మైసూర్ రీచ్ అయ్యి ఇప్పుడు సర్వీస్ రోడ్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఎక్కడున్నానంటే నేను నంజన్‌గూడు హైవేలో ఉన్నాను. ఇప్పటి నుండి నేను రైడ్ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఇప్పుడు చూసారంటే మీరు ఎదురుగ్గా సూర్యుడిని చూస్తూ అర్లీ మార్నింగ్ డ్రైవ్ చేస్తుంటే ఆ ఫీలింగే వేరబ్బా అనేటట్టుగా ఉంటది. మీరు కూడా కాసేపు ఎంజాయ్ చేయండి. పెట్రోల్ బంక్ చూసిన వెంటనే కాస్త పెట్రోల్ పట్టించుకోవాలనిపించింది. కాబట్టి పెట్రోల్ నిలిపి ట్యాంక్ ఫుల్ చేయించుకొని మళ్ళీ మా ప్రయాణం కొనసాగించాము. ఇప్పుడు మేము నంజన్‌గూడు రీచ్ అయినాము. మేము ముందుగానే కాస్త బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్లాన్ చేసాము. దట్ టూ ఓన్ కుకింగ్ ట్రై చేద్దాం అనుకున్నాము. ముందుగానే కాస్త మేము క్యారెట్టు, బీన్సు, క్యాప్సికము ఇంట్లో నుంచే తెచ్చుకున్నాము. సో నూడిల్స్ అండ్ జ్యూస్ ప్లాన్ చేసాము. సో ఇదిగో నూడిల్స్ అండ్ జ్యూస్.
మళ్ళీ మా ప్రయాణం కొనసాగిస్తుండగా నేను ఎంతో అంటే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న బండిపూర్ రానే వచ్చింది. సో, ఈ బండిపూర్ మీదుగా వెళ్ళడానికనేసే నేను ఊటీ ప్లాన్ జేశాను. నా మొదటి ట్రిప్పు నేనిలా బండిపూర్ మీదుగానే వెళ్ళాలి అనుకున్నాను కాబట్టి, సో, ఊటీ ఇందుకనేసే సెలెక్ట్ చేసుకున్నాను. మీకొక విషయం చెప్పాలండి. ఇదిగో నా ఎదురుగ్గా పక్కన వస్తున్న అబ్బాయి కూడా నా ఫ్రెండే. ఏమంటే లాస్ట్ మినిట్‌లో యాడ్ అయ్యాడు. మొదటగా అయితే నేను మా ఫ్రెండ్ ఇద్దరే ప్లాన్ జేశాము. అతనిది బుల్లెట్ బైకు, నాదైతే హంటర్ 350. సో, ఇద్దరిది రాయల్ ఎన్‌ఫీల్డే. సో, ఇదిగో పక్కన చూస్తున్న అతనే స్కూటీ అబ్బాయి. మొత్తం ఎంటైర్ ఊటీ ట్రిప్ మొత్తం అయితే స్కూటీలోనే కంప్లీట్ జేసేసాడు. ఏవైనా ప్రాణులు ఎదురుపడతాయా అనేసి నా ప్రయాణం కొనసాగిస్తా ఉన్నాను. బట్ నేనైతే రైడ్ ఎంజాయ్ చేస్తూనే నాకైతే ఒక పాట వినాలనిపించింది. సో, ఆ పాట ఏదంటే లైక్ 'జాను' మూవీలో నుంచి ఏ దారెలుతున్నా ఎటు పయనిస్తూ ఈ పాట అయితే యేసుకోవాలనిపించింది. మీకోసం ఒక 2 మినిట్స్ ఇదే సాంగ్ ప్లే చేస్తాను. వినండి. పోతున్నా ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా కదలని ఓశిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలానడుగుతూ ఉన్నా నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి ఎవరు ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక సృతుల్ని తగులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇప్పుడే నను కనగా అనగనగా అంటూనే ఉంటా ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా గాలివాటంలాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు ఏ చోట నిలకడగా ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేక ఎందుకు వేస్తోందో కేక మౌనంగా నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి ఎవరు ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక సృతుల్ని తగులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి ఇదిగో నాకైతే కొన్ని జింకలు కనిపించాయి. మీరు ఓ లుక్ వేసుకోండి. ఇక్కడ ఏంటంటే లైక్ ఏనుగులు, జింకలు, ఎలుగుబంట్లు, నెమళ్ళు, బైసన్ అన్నీ మీకు రోడ్డు మీదే కనిపిస్తాయి. మీకు ఇక్కడ ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే లైక్ మినీ సఫారీ అనిపిస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అది ఊటీ వెళ్ళేట్టుగా ఉంటే ఈ రూట్ మీదుగానే వెళ్ళండి. సో, మీకు ఒక మినీ సఫారీ ఫీలింగ్ వస్తది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఇది ఫారెస్ట్ ఒకటే అయినా కానీ 2 స్టేట్స్ మధ్యలో విస్తరించిండది. సో, కర్ణాటకలో ఉండే భాగాన్ని వీళ్ళు బండీపూర్ అని పిలుచుకుంటారు. అండ్ తమిళనాడు భాగానికొచ్చేపాటికి ముదుమలై అని పిలుచుకుంటారు. సో, నేనైతే ఇప్పుడు ముదుమలై ఎంటర్ అవుతున్నాను.
ఇదిగోనండి 'బాహుబలి బైసన్' కనిపించింది. మీరు ఓ లుక్కేసుకోండి. మీకు చూడ్డానికి ఎలా అనిపిస్తుందో తెలీదు కానండి, ఈ రూట్‌లో నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. చుట్టూ పచ్చని చెట్లు, ఎదురుంగా కొండలు, మంచి చల్లగాలి, సూపర్‌గా ఉందండి రైడయితే. ఈ ఫీలింగ్ అయితే మీకు కార్‌లో గూడా రాదండి. ఎందుకంటే ఈ గాలి, ఈ 360 డిగ్రీ వ్యూ ఎంజాయ్ చేయలేము. ఇప్పుడు మనం ఊటీ 36 ఎయిర్ పిన్ బెండ్ రోడ్‌కి ఎంటర్ అయ్యాము. ఊటీకెళ్ళడానికి 2 దారులైతే ఉన్నాయి. ఒకటైతే ఇప్పుడు నేను ఆల్రెడీ ఎంటర్ అయిన దారి లైక్ 36 బెండ్స్ ఉండే దారి. ఇంకొకటి గూడలూరు మీదుగా వెళ్తది. ఇప్పుడు నేను ఎళ్తుండే దారి ఎటుంటదంటే లైక్ ఇదొక షార్ట్‌కట్ లాగా. ఇప్పుడు మనం తిరుమల తీసుకుంటే దేర్ ఆర్ 2 వేస్. ఒకటి శ్రీవారి మెట్టు, ఇంకొకటి అలిపిరి. శ్రీవారి మెట్టు మీదుగా వెళ్తే మీరు తొందరగా చేరుకుంటారు. అలిపిరి మీదుగా వెళ్తే లేట్‌గా చేరుకుంటారు. కానీ రూట్ ఏది బావుంది అంటే అలిపిరి అనే చెప్పగలము. సో, ఇది కూడా అలాగే. ఈ 36 బెండ్స్ ఒకటి బానే ఉంటది. నాకైతే చాలానే నచ్చింది. కానీ నాకీ గూడలూరు ఇంకా అంటే చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను రిటర్న్‌లో ఆ రూట్ మీదుగా వచ్చాను. కాకపోతే వీడియో క్యాప్చర్ చేయడానికి కుదరలేదు. కొన్ని అదర్ రీజన్స్ వల్ల. ఇంకొకసారి మళ్ళీ ప్లాన్ చేస్తున్నాను. ఆ రూట్ సైడ్ వెళ్ళేటట్టుగా. దారి మధ్యలో అలా వెళ్తుండగా ఇక్కడ మీరు చూసారంటే నాకొక ఫాల్స్ కనిపించింది. వెంటనే నేను నా డ్రోన్‌లో క్యాప్చర్ చేయాలనుకున్నాను. సో, ఇదిగో నా డ్రోన్ అక్కడి వరకు పంపించాను. మీరు ఒక లుక్ వేసేయండి.
ఎస్టేట్స్ అయితే ఇంకొక అద్భుతం. చాలా అంటే చాలా బాగున్నాయి. నా దగ్గర కారు ఉన్నా కూడా నేను ఊటీకైతే బైక్‌లోనే రావాలనేసి అనుకున్నాను. ఎందుకంటే ఇలాంటి ప్రకృతిని ఆస్వాదించాలంటే బైకే బెస్ట్ అండి. దీంట్లో వచ్చే ఫీలింగే వేరబ్బా! అనేటట్టు ఉంటది. నేను ఎక్కడో చదివినాను కానీ దెర్ ఈస్ ఏ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ లైక్ ఇన్ కార్ జస్ట్ యువర్ బాడీ ట్రావెల్స్, విత్ బైక్ యువర్ సోల్ ట్రావెల్స్. ఈ మాట అయితే ఇప్పుడు నిజం అనిపించింది. ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉన్నట్టుంది. బట్ నేనైతే ఆపడం లేదు. ఆల్రెడీ టైం చాలా ఎక్కువైతోంది కాబట్టి నేను నా ప్రయాణం అలాగే కొనసాగించాను. అలా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వెళ్తుండగా సమయం గడిచింది. ఎలా గడిచిందనేదే తెలియటం లేదు. సో, సూర్యుడు మునిగే టయానికి మేము మా రూమ్‌కైతే చేరుకున్నాము. ఇదిగో సాయంత్రం సూర్యుడు మునిగే వేళ ఆ వ్యూ ఎలా ఉంటుందో చూడండి. మళ్ళీ నేను నా డ్రోన్ తీసి ఈ షాట్ క్యాప్చర్ చేయాలనుకున్నాను. పొద్దున్న లేచి మళ్ళీ మేము రిటర్న్ ఊటీకైతే వచ్చేసాము. కానీ ఈ వ్యూ అయితే నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ నేనైతే హిమాలయాల్లో ఉన్నానేమో ఊటీ అనేది మర్చిపోయినాను ఈ వ్యూ చూసి. అంత అద్భుతంగా అనిపించింది ఈ వ్యూ అయితే. మీన్‌వైల్ ఇదేనండి నా గుర్రం. మేము చాలా పీక్ సీజన్ క్రిస్మస్‌లో వెళ్ళాం కాబట్టి ఊటీలో రూమ్స్ అయితే దొరకలేదు మాకి. సో, మేము కోతగిరి అనే ఒక లొకేషన్‌లో బుక్ చేసాము. కాకపోతే కోతగిరి లొకేషన్‌లో బుక్ చేయడం కూడా ఒక అదృష్టమనే అనుకోవాలి. ఎందుకంటే ఊటీ నుంచి కోతగిరి రూట్ అయితే 20 కిలోమీటర్స్ ఉంటది. ఆ రూట్ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. ఎందుకంటే లైక్ ఆల్ టీ ఎస్టేట్స్, మౌంటైన్స్, కొద్ది రివర్స్, పొగమంచుతో కప్పిన కొండలు, చాలా చాలా బాగుంటుంది వ్యూ అయితే. మీరు కూడా ఒకసారి లైక్ ఊటీ టు కోటగిరి ట్రావెల్ చేసి చూడండి. చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఊటీకి ప్లాన్ చేసినట్టయితే. వీడియో ముగిసే సమయానికి నేనైతే ఒకటి చెప్పాలనుకుంటానండి. ఊటీలో ప్లేసెస్ కవర్ చేయడానికంటే ఊటీ రోడ్స్ ఎక్స్‌ప్లోర్ చేయడమే చాలా బాగున్నాయి. ఆ రోడ్స్ ఏంటంటే ఊటీ టు కోటగిరి ఎక్కడైతే మేము రూమ్ బుక్ చేసామో, అండ్ కోటగిరి టు అగైన్ కొడనాడు, అండ్ ఊటీ టు కూనూర్ ఖచ్చితంగా ఎక్స్‌ప్లోర్ చేయాల్సిందే ఈ ప్లేసెస్ అయితే. ఇక ఊటీ వచ్చిన తర్వాత అయితే చెప్పుకోవడానికైనా కొన్ని లొకేషన్స్ కవర్ చేయాలి కదా! అందుకనేసి కొద్ది లొకేషన్స్ కూడా కవర్ చేద్దామనేసి నేను టీ ఎస్టేట్, దొడ్డబెట్ట పీక్, 9th మైల్ సినిమా స్పాట్, పైకారా ఫైల్స్, చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ, ఇవైతే మేము విజిట్ చేసాము. కానీ ఇంతకుముందు నేను చెప్పుకున్నట్టే నాకైతే ఊటీ రోడ్సే బాగున్నాయి. ప్రతి ఒక్క రోడ్డు ఒక్కొక్క వ్యూ పాయింట్. సో, మీరు ప్రతిసారి ఒక నిమిషానికైనా లేదా అర నిమిషానికైనా బండి ఆపాలనుకుంటారు. ప్రతి చోట మీరు ఇది చూడాల్సిన లొకేషన్, ఇక్కడ ఒక ఫోటో దిగాలి అనిపించే లొకేషన్స్ లాగా ఉంటది. నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. సో, ఇక్కడి వరకు మీరు చూసారంటే నా వీడియో అయితే నచ్చింటుంది అని నేను అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. గెట్ మోటివేటెడ్ మీ ఫర్ నెక్స్ట్ వీడియో. ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం.